ఈ దినాల్లో మనం ఎక్కువగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి సమయంగా గుర్తించాలి. ఇప్పటికే ప్రపంచంలో చాలా యుద్ధాలు నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా జరుగుతూ ఉన్నాయి. ఆగలా. ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే ఆపేసేవాళ్ళు యుద్ధాన్ని. ఇప్పుడు ఆపట్ల. మనం ఎప్పుడూ స్టార్టింగ్లో విన్నాం మనం. రష్యా ప్రపంచంలో ఉన్న పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం మీద యుద్ధం చేయడం మొదలుపెట్టింది. ఎంతసేపు ఆ చిన్న దాని మీద? ఇప్పటికి ఆగలా, జరుగుతూనే ఉంది. అది దాదాపు సంవత్సరాలు దాటిపోతుంది. అది యూదులు గుడారాల పండుగ చేసుకుంటున్న సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దాడి చేశారు. అలా మొదలుపెట్టారు వీళ్ళు ప్రతి దాడి. ఇప్పటి వరకు ఆగల. ఇంకా పలు చోట్ల అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న యుద్ధాలు. అవి ఆగట్లా. అసలు ఆగుతాయా? ఇవి ఆగవు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్పారు, నేను కూడా నమ్మే చెప్తున్నాను, ఇవి ఆగవు. ఇలా జరుగుతూ 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 ఒకదానికొకటి తోడై రగులుకొని ఏ స్థాయికి చేరుతుందో తెలియదు. మొన్నటి వరకు భారతదేశం కూడా యుద్ధంలోకి వెళ్ళాల్సి వస్తుందన్న పరిస్థితి దగ్గరగా వచ్చింది, కానీ మళ్ళీ ఆగింది. ఇది వెళ్తే దీని మీదకి ఇంకోటి వస్తుంది. కానీ ఒకటి ఖాయం, ఆగేదైతే ఇక ఆగదు. ఎందుకని సార్, ప్రభు రాకడ సమయం దగ్గర పడింది. దానికి కొన్ని సంవత్సరాల ముందు ఏం జరుగుతాయో అవి ప్రారంభమైనవి. ఇప్పుడు వరకు మనం అక్కడక్కడ విన్నాం ఆయన యుద్ధ సమాచారాల గురించి. మనకి సువార్తలో చెప్పినప్పుడు జరిగాయి, ఆగిపోయాయి. భూకంపాలు వస్తాయి అన్నాడు, వచ్చాయి, ఆగిపోయాయి. మళ్ళీ ఎప్పుడుకో ఆ మాట వార్తలు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎక్కడో ఒక చోట ప్రపంచంలో భూకంపం జరుగుతూనే ఉంది, ఆగల. అది కూడా యుద్ధాలు కూడా ఆగల. ఇవి ఇలా జరుగుతూ ఉంటే లోకం మీదకి ఏమొస్తుంది? కరువే వస్తుంది. కరువు వస్తే ధరలు ఏమవుతాయి? అన్ని ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఏమన్నా ధరలు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? ఏ ప్రభుత్వం వచ్చిన ధరలేం తగ్గవు, గుర్తుపెట్టుకోండి. పథకాలు ఏమైనా వస్తాయేమో కానీ ధరలు అయితే ఏమి తగ్గాక ప్రతిదీ ఇక పెరుగుతూనే ఉంటుంది. మీకు పోయిన సంవత్సరం చెప్పా, ఎండాకాలం పోయిన సంవత్సరం అన్నా, వచ్చే సంవత్సరం ఇంకా భయంకరంగా ఉంటాయి అని చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా ఎండలు తగ్గేది ఉండదు, అవి పెరుగుతూనే వెళతాయి. ఉష్ణోగ్రత పెరుగుతూనే వెళ్తుంది. ఒక రోజుకి ఏమైపోద్ది? భూమి మాడిపోద్ది. మనుషులు ఎవరు నివసించడానికి అది యోగ్యంగా కాని పరిస్థితి అయిపోద్ది. ఇప్పటికి మీరు విన్నారో లేదో, ఈ సంవత్సరం మరణాలు విపరీతంగా జరిగినాయి. ఈ ఎండకి భయంకరంగా టపా 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 ఎగిరిపోయారు. రోగాలు ఏమైనా తగ్గుతున్నాయా? రోగాలు కూడా ఏం తగ్గట్లా. కొత్తవి వస్తానే ఉన్నాయి. డాక్టర్, ప్రతి డాక్టర్కి ఎంత చదువుకున్నా ఒకసారి అవన్నీ తీయించండి, అన్నీ బాగానే ఉన్నాయి, ఇదేంటి మరి నాకేం అర్థం కావట్లేదు, తగ్గట్లేదు ఏంటి అన్నాడు. ఈ టెస్ట్ బాగుంది, ఆ టెస్ట్ బాగుంది, ఈ టెస్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇక నాకేం కనపడట్లేదు, వాడుకో మందులు అన్నాడు. అంతే, ఏం తెలియట్లే. ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయంటే మనలో ఏం జరగాలి తెలుసా? రాకడ గూర్చిన మార్పు జరగాలి. మనం ఇంకా ఎక్కడున్నామంటే, రాకడ ఆలస్యం అవుతుంది కదా, అలాగే అవుతుందిలే, అలాగే అంటారులే, ఇంకా కొన్ని పాత వచనాలే మనం చూసుకుంటూ ఉన్నాం. చెప్పలేము, ఎందుకంటే ఆయన టైం చెప్పలేదు కాబట్టి నేను చెప్పలేను, ఎవరూ చెప్పలేరు. ఏం చేయాలి మరి ఈ దినాల్లో? మనం ఏం చేయడానికి దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు, ఏం చేయడానికి ఇంకా ఆయుష్నిచ్చాడు, ఈ పూట కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయం 9వ వచనం, 219వ పేజీ. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది ఆయన ఆలస్యానికి కారణం ఏమిటి అంటే, ఎవరూ నశించిపోవడం ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందాలి అని ఆయనే కాస్త ఓపిక పడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఆపకపోతే ఏమైపోయాడు? ఈ పాటికి వచ్చేసేవాడు. ఆయనే దీర్ఘశాంతం కలిగి ఓపిక పడుతున్నాడు. ఎందుకంటే ఇంకొంతమంది రక్షింపబడాలి, రక్షింపబడిన వాళ్ళు తయారవ్వాలి. అదన్నా జరగాలి, ఇదన్నా జరగాలి. పోనీ రక్షింపబడిన వాళ్ళు తయారైపోయినా పోన్లే చాలు, వచ్చినంత మట్టుకు వస్తారని ఆ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన రాకపోవట కారణం ఏంటంటే వాళ్ళు రావట్లేదు, వీళ్ళు ఇంకా తయారవ్వట్లేదు. అది బాధ. పిల్లలు తయారైతేనే కదా మనం ఎక్కడ తీసుకెళ్తాం? స్కూల్కి తీసుకెళ్తాం. తయారు చేసి తీసుకెళ్తారా? ఆయన కూడా అదే చూస్తున్నాడు, తయారైతే తీసుకెళ్దామని. పోనీ వీళ్ళు తయారైనా వెళ్ళిపోదాం అనుకుంటే వీళ్ళు ఇంకా తయారవ్వలేదు. పోనీ వాళ్ళు వస్తారా అనుకుంటే వాళ్ళు ఇంకా రావడం లేదు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు ఆయన. దీర్ఘశాంతం కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఆలస్యానికి కారణం. కొందరు ఆలస్యానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు యూట్యూబ్లో కొంతమంది. యేసుప్రభు అంటే పడని వాళ్ళు కొన్ని ఛానల్స్ పెట్టుకుని తిడుతున్నారు కదా, బైబిల్ని దేవుడిని తిడుతున్నారు కదా. వీళ్ళు అదే అంటున్నారు, వచ్చాడా సచ్చాడా ఎప్పటి నుంచో అంటున్నారు. వస్తాడా ఏంటి? అలాగే అంటాడు. ఏడి రాడే, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అక్కడ వరకు తిడతాం తెలిసింది వాళ్ళకి. కానీ ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసుకోలేదు వాళ్ళు. తెలుసుకుంటే నీకోసమేరా బాబు ఆయన ఆలస్యం చేశాడని అర్థమవుతుంది. ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకంటే, ఈ పూట మీతో చెప్తున్నాను, ఆయన ఆలస్యానికి కారణం ఏంటో ఈ పూట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తయారవ్వాలి. సిద్ధపడిన వధువు కన్యకలాగా, చక్కగా పెళ్లి కుమార్తెలాగా సంఘం తయారవ్వాలి. ఒకవేళ ఈ మాటలు వింటుంటే ఇంకెవరైనా వింటూ ఉంటే వాళ్ళు రావడం కోసమే, ప్రభువులోకి రావడం కోసమే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. నీకు ఇష్టం ఉంది, మంచి అభిప్రాయం ఉంది, ఆశ ఉంది, అయితే నువ్వు రావాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నేను విన్న ఒక విషయం, నేను విన్న విషయాలు మీకు చెప్తున్నా కొన్ని. మామూలుగా సహజంగా క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో మీకు తెలుసా? ఎవరు వెళ్ళారా? ప్రార్థన పెళ్ళిళ్ళకి వెళ్ళారా మీరు? ఓకే, మంచిది. ఎందుకంటే మన అంత మధ్యలో మనం రక్షింపబడ్డవాళ్ళం కాబట్టి మన ఊరు అంత అర్థం కాదు. సో ప్రార్థన పెళ్ళిళ్ళకి వెళ్తే సహజంగా ఏం జరుగుద్దంటే, ముందు పెళ్లి కొడుకుని తీసుకొచ్చేస్తారు, కూర్చోబెడతారు. తర్వాత పెళ్లి కూతురిని తీసుకొస్తారు. 99% పెళ్లి కూతురు టయానికి రాదు. అక్కడ ఉన్న పాస్టర్ గారు, ఏంటండి పిల్లవాడు వచ్చేసాడు, అమ్మాయిని రెడీ చేయండి, అమ్మాయిని రెడీ చేయండి, అమ్మాయి చీర మార్చుకుంటాకి వెళ్ళిందండి, చేయండి, తీసుకురండి. పాస్టర్ గారు పెళ్లి చేసేయని టెన్షన్ పడతాడు, పెద్దలు టెన్షన్ పడతారు, అక్కడ ఉన్న వాళ్ళు టెన్షన్ పడతారు. కానీ పెళ్లి కొడుకు మాత్రం టెన్షన్ పడ్డాడు. మీరు గమనించి ఆ మొహం ఇప్పుడు చూసారా మీరు? మనం కూడా టెన్షన్ పడతామే తప్ప ఈ టెన్షన్ ఎలా ఉంటుందని ఒకసారి చూడండి. అది ప్రశాంతంగా కూర్చుంటాడు, సౌకర్యంగా కూర్చుంటాడు. ప్రతిసారి 100% ఆలస్యంగానే వస్తుంది పెళ్లి కూతురు. ఆలస్యం అయితే అయింది, ఆవిడ రాగానే అందరు లేచి నిలబడి ఓ చక్కగా పాట పాడతారు. పాట పాడేసరికి అందరికీ టెన్షన్గా ఉంటుంది, కానీ టైం చూసుకొని పెళ్ళికొడుకు మాత్రం సంతోషంగా ఉంటాడు.
ఆలస్యం అందరికీ కష్టంగా బాధగా అనిపిస్తుంది. అబ్బో వచ్చిందా ఇక తొందరగా ముగించాలి, టైం అయిపోయింది, 12 అయిపోయింది, ఆలస్యం చేశారు, 1 గంటకాల భోజనం పెట్టాలి, నువ్వు సింపుల్గా కానిచ్చాలి, పెద్ద ప్రసంగాలు వద్దు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ అదే జరిగేది ఆడావిడి పైన. కింద వాళ్ళు కూడా ఏంటి ఇప్పుడు వచ్చారు, ఎప్పుడు చేస్తాడు పెళ్ళి, మళ్ళీ ప్రసంగం అంటారు, ఇదంటారు, వాక్యం అంటారు, టైంకి పెడతారు పెట్టరు, సరే అదైతే అయింది, ముందు టైంకి పెట్టేస్తే చాలు అనుకునేవాళ్ళు కొంతమంది. ఈ టెన్షన్ వాతావరణం అంతా ఒక ఎత్తు అయితే, మీరు సైలెంట్గా అలా తిప్పే పెళ్ళి కూడా ఇంకా చూడండి, ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆలస్యం అయితే అయింది, పెళ్లి కూతురు ఎలా వచ్చిందో తెలుసా? ఎందుకు ఆలస్యం అవుతుంది పెళ్లి కూతురు చెప్పండి? అంతే, చక్కగా తయారై వచ్చేసరికి ఎంత సంతోషంగా ఉంటాడో, పైకి కనపడ్డు, మనసులో భలే తయారై వచ్చింది అనుకుంటాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆలస్యం చేయడానికి కూడా కారణం ఏంటి సార్? మనం అందంగా తయారవ్వాలని. ఒకవేళ మనం చూస్తే జనాలందరికీ అర్థం కాకపోవచ్చు, మనం చూస్తే లోకస్తులకి సరిగా ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మన ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంక్షణీయుడు ప్రభు పెండి కుమారుడు మన విషయంలో అయితే చిరాకు పడట్లేదు. ఆయన తయారవుతుంది కదా, సంఘం తయారవుతుంది కదా అన్న సంతోషంతో ఆయన లోపల సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలని? మనం తయారవ్వాలి. ఇది తయారయ్యే సమయం. మన వరుడైన పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు మేఘాల మీదకి ఆయన వచ్చేసా ఆ సమయం కొరకు మనం సిద్ధపడవలసిన సమయం. నేను ఒక సందర్భాన్ని మీ ముందుంచి ఈ తయారవడం గురించి, మీకు తెలిసిన విషయమే, దాన్ని మీకు ఊరినే గుర్తు చేసి నేను చెప్పవలసిన విషయాన్ని క్లుప్తంగా చెప్తాను. మనందరికీ ఎస్తేరు గ్రంథం తెలుసు. ఎస్తేరు యొక్క జీవితం గురించి మనకు తెలుసు. తల్లిదండ్రులు లేని ఒక అనాథ, బాబాయో మరి పెద్దనాన్న మొత్తానికి ఆయన పెంచుకున్నాడు. ఎంత పెంచుకున్నా సొంత ఇంట్లో సొంత తండ్రితో ఉండే చనువు, పెద్దమ్మ దగ్గర పిన్ని దగ్గర ఉండే ఆ పరిస్థితి ఎంతైనా కాస్త వ్యత్యాసంగా ఉంటుంది. ఏదేమైనా ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా పాపం సంపూర్ణ స్వేచ్ఛ, సంతోషానికి నోచుకోలేదు. సరే, ఆవిడ పరిస్థితి అలాగుంది. ఆ దేశంలో ఏం జరిగిందో ఒకసారి మనం చదువుకుంటా ఉన్నాం. ఎస్తేరు గ్రంథం మీరు తీసి రెడీగా పెట్టుకోండి, 1-2 అధ్యాయాలు నేనే చెప్పేస్తూ ఉంటాను, మీరు వీలైతే చూసి అండర్లైన్ చేసుకోండి కొన్ని విషయాలు. 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అహష్వేరోషు రాజుగా ఉంటాడు. అతని యొక్క రాజ్య విస్తరణ ఎంత అంటే 127 ఆస్థానాలు ఆయన అధిపతిగా ఉన్నాడు. ఒకసారి రాజు ఏం చేస్తాడంటే, అధిపతులందరినీ కూడా విందుకి ఒక స్పెషల్ పార్టీ ఇస్తాడు. ఆ 127 ఆస్థానాల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా పిలిచి ఓ ప్రత్యేకమైన ట్రీట్ ఇస్తాడు. మరి వాళ్ళందరూ వచ్చారంటే, అధిపతులు అందరూ వచ్చారంటే వాళ్ళ భార్యలు కూడా వస్తారు కదా. సో వాళ్ళందరూ, లేడీస్ అందరూ ఏమో రాజుగారి యొక్క భార్య వస్టీలు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆవిడ విందు చేస్తుంది వాళ్ళతో, ఆ బ్యాచ్ అంతా కలిసి, స్త్రీలంతా ఒక టీం, వాళ్ళు ఒక స్పెషల్ విందు. మగవాళ్ళందరూ కూడా కలిసి వీళ్ళు ఒక విందు చేసుకుంటూ ఉన్నారు. ఇలా విందు చేసుకుంటూ ఉన్న ఆ సమయంలో అందరూ అడిగారు, రాజా, రాణిగారిని మేము చూసి చాలా సంవత్సరాలు అయింది, ఒకసారి కనిపిస్తే బాగుంటుంది, చూస్తాం, ఆవిడని పలకరిస్తాం, నమస్కారం పెడతాం అని ఏదో ఆశతో పిలవమని చెప్తారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, అహష్వేరోషు సైన్యాధిపతులకు చెప్పి, మరి మీరు వెళ్ళి ఆ రాణిగారిని ఒకసారి వచ్చి కనిపించాలమను, వాళ్ళందరూ చూడాలనుకుంటున్నారు, ఒకసారి వచ్చి పలకరించాలమను అని చెప్తే, ఆవిడేమంటది, నాకు ఇప్పుడు కుదరదు, నేను బిజీగా ఉన్నానంటది. ఎక్కడ బిజీగా ఉంది? ఆ వచ్చిన వాళ్ళు భార్యలు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరితో కూడా, స్త్రీలందరితో ఆవిడ కూడా విందు చేసుకొని బిజీగా ఉంది. అమ్మా, రాజుగారు పిలుస్తున్నారు, ఆయన పిలిస్తే వెళ్తే గౌరవం, ఆయన మాటకు మీరు విధేయత చూపించకపోతే ఆయనకు అవమానం, ఒక్కసారి అలా వచ్చి కనబడి మీరు వెళ్ళండి అంటే, ఏమవదలేవయ్యా, ఇప్పుడు కనపడితేనా ఏంటి,
మేము కూడా పార్టీలో ఉన్నాం, మేము కూడా విందులో ఉన్నాం, అక్కర్లేదు వెళ్ళు అని చెప్పి పంపించేసింది. ఆవిడ వచ్చి, అయ్యా ఆవిడ రానంటుంది, అయ్యా ఏమవుతుంది ఎలవయ్యా అంటుంది. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. రాజుకి చాలా కోపం వచ్చేసింది. ఏంటి నన్ను ఎంత అవమానిస్తుందని. చాలామంది కుటుంబాల్లో స్త్రీలు కొన్ని విషయాల్లో విధేయత చూపించడానికి ఎందుకో ఇష్టపడరు. అంటే అది ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారా, లేకపోతే అవమానంగా ఫీల్ అవుతారా, లేకపోతే ఎచ్చుగా ఫీల్ అవుతారా, లేకపోతే ఈగోగా ఫీల్ అవుతారో తెలియదు. కానీ పెద్ద విషయమే ఉండదు, మళ్ళీ అక్కడ పెద్ద విషయమే ఉండదు. కానీ కొన్నిసార్లు చిన్న విషయాల్లోనే వాళ్ళు అలా తెగేసినట్టుగా చెప్తారు. పోనీ ఏమన్నా రాజు సరిగ్గా ఆవిడని పట్టించుకోక, చూడక, లేకపోతే మేలు చేయక, మంచి చేయక అంటే కాదు. ఆశ్వారోషు రాజు చాలా ప్రేమగానే చూసుకున్నాడు. ఆవిడకి చూడండి ఎంత పార్టీ చేసుకునేంత ఇచ్చాడు, గోల్డంతా ఆవిడకు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏదో గౌరవం కోసం వచ్చి కాసేపు నిలబడమన్నాడు. ఈవిడెళ్ళి నిలబడితే వాళ్ళ కుటుంబ గౌరవం బాగుంటుంది కదా. భర్తకు ఆ మాత్రం అధికారం లేదా? తన భార్యను పిలిచి అమ్మ ఒకసారి వచ్చి కనబడేళ్ళు అనడానికి ఆయనకి అర్హత లేదా? కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో మనం కూడా ఇలాగా ఇతరుల ముందు నవ్వులు పాలైపోతూ ఉంటాం. ఇక్కడ రాజు కూడా అలాగ అయిపోయాడు. అందరూ రాజా సరే పర్లేదు మీరు బాధపడమాకండి, ఈవిడేంటి ఎలా చేసిందేంటి అని అంటూ అక్కడున్న వాళ్ళకు ఇంకో కొత్త డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ దగ్గర ఎవరున్నారు? మా ఆడవాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈవిడ చేసిన ఈ పని చూసి ఇప్పుడు వాళ్ళు రేపు మా మాట కూడా వినరేమో. అలవయ్యా రాజుగారు పిలిస్తేనే ఆ రాని అలేదు, నువ్వు పిలిస్తేనే రావాలా అని మమ్మల్ని తేలిగ్గా చూస్తారేమో. ఇప్పుడు మాకు దీని మీద మాకు భయంగా ఉంది. ఎంత పని చేసింది ఈవిడ, అంత గర్వం ఏంటి? ఒకసారి వచ్చి కనపడే కదా ఎలమన్నాం, దానికి అంత పెద్ద ఫీల్ అవ్వాల్సిన విషయం ఏముంది? ఇంతమంది వచ్చి ఇంతమంది మధ్య నువ్వు ఉంటే నీ గౌరవం కోసం ఒకసారి రావచ్చు కదా, నీ పరువు కోసం ఒకసారి వచ్చి కనబడవచ్చు కదా, నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఒకసారి వచ్చి కనబడి వెళ్ళొచ్చు కదా అని చెప్తూ 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 ఉంటారు ఎవరో ఒకరు అందులో బ్యాచ్ అన్న. అయ్యా ఇది చాలా అవమానం, ఇది చాలా అవమానం. ఆవిడ నువ్వు నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నావు, ఆవిడ నిజంగా నీ నెత్తికెక్కింది. ఈ అవమానంతో వదిలేస్తే రేపు మా నెత్తి మీద కూడా ఆడవాళ్ళందరూ ఎక్కుతారు. స్వతహాగా మంచోళ్ళే, కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు? అనవసరం విషయాలు చూసి నేర్చుకుంటారు, అవి ఉపయోగపడేవి కాదు. మంచి నేర్చుకోవడం కంటే తొందరగా ఏది నేర్చుకుంటారు తెలుసా? చెడే నేర్చుకుంటారు. అనవసరం మాటలు మాట్లాడటం బాగా నేర్చుకుంటారు, అక్కర్లేని విషయాలు కల్పించుకోవడం బాగా నేర్చుకుంటారు, వ్యర్థమైన విషయాల్లో కూర్చోటానికి బాగా నేర్చుకుంటారు. అందులో పనికొచ్చే ఏమీ లేకపోయినా సరే వాటి మీద చాలా ఆసక్తి చూపిస్తారు. కొంతమందికి అది బలహీనత. దేవుడే చెప్పాడు బలహీనరాలు కాబట్టి నువ్వే కాస్త చూసుకొని జాగ్రత్తగా సంసారం చేసుకొని పోరా అన్నాడు దేవుడు మగోడిని. వీళ్ళైతే ఒప్పుకోలేదు. అందులో వాళ్ళు మరి అన్యులైన రాజులు కదా, అన్యులైన ప్రజలు కదా, అస్సలు వాళ్ళు ఒప్పుకోలేదు. కుదరదు, ఈ వ్యవహారం తేల్చాల్సిందే, రేపు మమ్మల్ని ఎవరిలాగా చేయరు ఇక ఊర్లో అన్నట్టుగా నువ్వు అర్జెంటుగా అసలు ఆవిడ రానినే మార్చిపడేసి తీసిపడే. రాజుకు అధికారం ఉందిగా, రాజు ఎవరినన్నా పెళ్లి చేసుకునే అధికారం ఉంది, ఎవరినన్నా రాణిని చేసే అధికారం ఉంది. కూర్చోబెట్టగలడు, గద్దె మించి దించిపడేయగలడు. దానికి ఆయన రెచ్చగొట్టేందుకు ఆయన కూడా కరెక్ట్, ఇక నా పరువు పోయిన తర్వాత ఇక అది నాకెందుకు ఇక అనుకున్నాడు. అయిపోయిందమ్మా, ఇక నీ పని అయిపోయింది, ఈ పార్టీతో నీ బాగా పార్టీ చేసుకో, రాత్రికి తెల్లవారి నుంచి నీ పోస్ట్ ఊస్ట్ అన్నాడు. ఇక కొంతమందిని పిలిచి చెప్పాడు, ఎతకండి, దేశంలో మంచి యోగ్యురాలైన స్త్రీలను ఎతకండి, అందమైన స్త్రీలను ఎతకండి, నేను ఇంకొక రాణిని చేసుకోబోతున్నాను అని చెప్తే వాళ్ళు ఎతికారు. ఆ ఎతికిన దాంట్లో ఎవరు కూడా వచ్చారు? ఏస్తేరు కూడా వచ్చింది. వీళ్ళందరినీ కాయడానికి, వీళ్ళందరినీ చూసుకోవడానికి ఏగే అనే ఒక వ్యక్తిని అధిపతిగా నియమించాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చాడు? రాజ్యంలోకి తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎలా నడవాలి మీరు చూశారుగా. ఏది ఫ్యాషన్ షో ఎలా నడుస్తారు? మామూలుగా అది ఎట్టాగా నడుస్తారు, కానీ ఫ్యాషన్ షో ఎగిరేసరికి ఇట్టా నడవాలి అన్నమాట. అట్లా నేర్పిస్తారు. అట్ట ఒక గీత గీసి గీత మీద నడవమంటారు. అందంగా నడవాలి. ఓ తలకాయ అని చెప్పకూడదు, ఏమిటి అని చెప్పాలి తలకాయ. ఈ నేర్పిస్తారండి. అలాగే ఒకటి కాదు రెండు కాదు. చూడండి ఒకసారి ఆ వచ్చిన మనం చూద్దాం. మీరు ఎస్తేరుగా తీసుకున్నారు కాబట్టి మనం చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం. 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్తకములతోనూ ఇంకా అవే రకరకాలైన పదార్థాలతోనూ ఆ యొక్క ట్రైనింగ్ అవన్నీ పూసుకోవడం రాసుకోవడం ఇవన్నీ ముగించే సమయానికి ఎన్ని నెలలు? 12 నెలలు. ఆయన ముందుకెళ్ళి నిలబడతానికి ఎన్ని రోజులు వీళ్ళు అయ్యి పూసుకొని ట్రైనింగ్ చేసుకోవాలి? సంవత్సరం వచ్చారు కదా. ఎక్కడికి వచ్చారు? రాజ్యంలోకి వచ్చారు కదా. సంవత్సరం పాటు వీళ్ళకి ఏం పనిగా? ఆ టైం కరెక్టేనా నాన్న? వెనకాలది లేకపోతే నేను దెబ్బ అయిపోతా. రైట్. 12 నెలలు సంవత్సరం పాటు ఏమవ్వాలి ఇప్పుడు వీళ్ళు? రాజ్యంలో ట్రైనింగ్. ఏం ట్రైనింగ్? పూసుకోవడం, రాసుకోవడం, నడవడం, మెడకాయ తిప్పడం, నిదానంగా మాట్లాడతాం, కమ్మగా మాట్లాడతాం, ఇవన్నీ ట్రైనింగ్ అవ్వాలి. దేనికి? ఒక్కరోజు రాజు ముందు నిలబడడానికి. ఆ ఒక్కరోజు రాజు ముందు నిలబడి సెలెక్ట్ అయ్యావా, ఇక నీ జీవితం 127 స్థానాలకు రాని. అప్పటి వరకు ఎక్కడ అంట్లతో ఎవరింట్లో పాచి పని చేసావో ఇవన్నీ పోతాయి. ఈ రాజు మా ఇంట్లో పాచి పని చేసిందిగా ఈ అమ్మాయి, అది అప్పుడు. ఇప్పుడు 127 ఆస్థానాలకు మహారాణి. ఎంత ఇంట్రెస్ట్గా తయారై ఉంటారండి. నేను సెలెక్ట్ అవ్వాలని. ఎస్తేర్ దేవభక్తురాలు కదా, దేవుడు అంటే భయభక్తులు కలిగిన పిల్ల కదా. ఎస్తేర్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉండడానికి ఇష్టపడింది. అక్కడ ఏం రాయబడుతుంటే హేగే ఇచ్చిన అలంకారం తప్ప ఇంకొక అలంకారాన్ని ఆవిడ కోరుకోలేదు. చాలండి. అంటే రాజుగారి ఆజ్ఞ ఏంటంటే వాళ్ళకి ఏది ఇష్టమో, ఏం కావాలో, ఏం వేసుకుంటే వాళ్ళు అందంగా నాకు కనబడతారో అవి అడిగినవన్నీ ఇవ్వమన్నాడు. ఒకవేళ ఇక్కడ లేకపోయినా పక్కల నుంచి రప్పించాలి, కొద్దిగా తగ్గించినన్న లైట్గా. ఏం కావాలన్నా ఆయన ఇవ్వాలి. ఏమంటే నాకు ఇదేమంటారు, పాపిడి బిళ్ళ కావాలంటే పాపిడి బిళ్ళ తీసుకొచ్చి ఇవ్వాల్సిందే, చిలకలు కూడా వచ్చి, లేకపోతే చేయించాలి అక్కడ. చెవులు కావాలంటే సంపంగులు ఇదే పక్కన వేస్తారండి. మళ్ళీ ఇటు ఒకటి ఉంటే మళ్ళీ ఇక్కడ సెంటర్ ఒకటినో మ్యాటీలా ఈ సైడ్ ఒకటి మళ్ళీ ఇట్లా రకరకాలుగా ఏం అడిగితే అది ఇవ్వండి అన్నాడు. ముందైతే ఒక కిట్ ఇచ్చాడు, మేకప్ కిట్ లాంటిది. ఇవి కాకుండా మీకు ఏం కావాలో నాకు చెప్పండి, నేను ఇది మళ్ళీ తెచ్చిస్తా సాయంకాలానికి అన్నాడు. అయితే అందరూ రకరకాలుగా అవి ఇవి అడిగారు, ఏదేదో వేసారు, ఏదేదో ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఆలోచన చెప్పున ఏమేమి చేసుకోవాలి అవన్నీ చేసుకున్నారు. ఎస్తేరు మాత్రం ఇక ఆవిడ సొంతగా ఏం ఆలోచించలేదు. ఏగే గారు ఇచ్చిన ఆ కిట్టే అది చాలన్నని అదే వాడుకుంది. ఒకరోజు వచ్చేసింది. ఎప్పుడు? సంవత్సరం తర్వాత. ఒక్కొక్కరు రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడాలి. ఆయన అలా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలక్షన్లో ఆయన సెలెక్ట్ అవ్వగానే అర్థం ఏంటంటే ఆ అమ్మాయి నచ్చిందంటే ఆయన ఇటువైపు చూస్తాడు. ఎందుకని అక్కడ కిరీటం ఉంటుంది, అది తీసుకొచ్చి ఆవిడ నెత్తి మీద పెడతాడు. ఆయన చూస్తున్నాడు, ఆడు తిరగట్లా, వెళ్ళిపోతున్నారు. ఒక సమయం వచ్చింది, ఎవరు? ఎస్తేరు వచ్చి ఆయన ముందు నిలబడింది. అసలు ఎస్తేరు ఆయన ముందుకు రాగానే అక్కడున్న జనాలు అందరికీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే అందరికీ ఎస్తేరు మీద దయ పుట్టిందంట. మీరు ఆ మాట ఒకసారి 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వచ్చిన వరకు చదవండి. స్త్రీలందరికంటే
ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు ఏం చేశాడు? వెంటనే ఆ రాజ్య కిరీటాన్ని తీసుకొచ్చి పెట్టేశాడు. చాలు, ఇక అందరూ షాక్ తిని ఉంటారు. అంటే ఆవిడ కూడా తయారైంది. కానీ ఎలా కనపడుతుందంటే, ఆవిడ తయారైతే రాజుగారికి దయాదాక్షిణ్యాలు కలిగాయి. ఇక మిగిలిన వాళ్ళు కూడా తయారై ఉంటారు, బహుశా ఓవర్గా ఉండి ఉంటారు, అంతేనా? ఎక్స్ట్రా డెకరేషన్ చేసి ఉంటారు. ఇక్కడ ఒకటి వేసారు కదా, ఇక్కడ ఒకటి వేసారు కదా, మళ్ళీ ఎక్కడ ముక్కు గుంజిపోయి ఇక్కడో చైను, ఈ చెవుకో కనెక్షను, పైకో కనెక్షను, తిన్నకో కనెక్షను, ఎన్ని కనెక్షన్లు తెలియదు. కరెంట్ కనెక్షన్ లాగా వైర్లు లాగా పెట్టుకోవటం అన్నీ. బహుశా రాజుకి నచ్చలా, ఇది మరీ ఓవర్గా ఉందిరా బాబు. ఎస్తేరుని చూస్తే దయ పుట్టింది, దాక్షిణ్యం పుట్టింది. అంటే ఎంత సింపుల్గా, ఎంత చక్కగా ఉంటుంది చూడండి. రెండోది, ఆయన ఇచ్చినవి, హేగే గారు ఇచ్చినవి మాత్రమే వాడుకుంది. ఇవి సొంతగా నాకేం వద్దులేండి, ఇవి చాలా అనుకుంది. ఇంకో మాట కూడా నేను అక్కడ ఉంటుంది, ఏమిటంటే ఆ ముందే అక్కడ ఆవిడ మనుషులందరి విషయంలో కూడా ఆవిడ దయ పొందిందా కనబడింది. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. నేనేం చెప్పబోతున్నాను తెలుసా? మీకు అర్థమైందా? దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మనం అంతా ఎక్కడికి వచ్చాం? ఆయన రాజ్యంలోకి వచ్చాము. ఇప్పుడు వచ్చాక మన పని ఏంటి? మేకప్. దేవుని వాక్యంతో మనం స్నానం చేస్తూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి, దేవుని వాక్యంతో మనల్ని నింపుకుంటూ ఉండాలి, వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు చెప్పింది కాకుండా ఇంక ఎక్స్ట్రా చేస్తారు. అదే ఓవర్ మేకప్ అంటే. ఏగే ఇచ్చిన కిట్టు వాడితే, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం వాడితే, దేవుడు చెప్పింది చేస్తే చాలు, దీనికే కూడా అంత టైం కావాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇది కాకుండా ప్రత్యేకమైన ఆలోచనలు, ప్రత్యేకమైన భక్తి, సొంత భక్తి, అది వాళ్ళకి నచ్చింది చేస్తారు. దేవుడు మెచ్చేది చేయరు, దేవుడు అడిగింది చేయరు, చేయమంది చేయరు, ఇంకా ఏదో చేసి ఇంకా మేము చాలా చేసామనుకుంటారు భక్తి. ఆయన ముందు అది చెల్లదు, బాగోదు. సంవత్సరం పాటు ఏమయ్యారు వాళ్ళు? మరి మనకి ఎన్ని సంవత్సరాలు అయినా మనం ఇంకా మేకప్ అవ్వలేదంటే ఏం చేయాలి? ఏం తీసుకురావాలి మీకు చెప్పడం లేదు. సంవత్సరానికి వాళ్ళు రెడీ అయ్యారు, మనకు సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఇంకెన్ని సంవత్సరాలు అయితే రెడీ అవుతాం? నేను కూడా ఎన్ని సంవత్సరాలు అయితే మనం రెడీ అవుతాం? ఇంకెంత టైం కావాలి మనకి? ఒకరోజు మనం ప్రభు ముందు నిలబడబోతున్నాం. మన ప్రియుడు, పరలోకపు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతికాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు, ఆయన కళ్ళు అగ్నిగోణం లాంటి, ఆయన పాదాలు అపరంజి వంటి పాదములు. ఆయన మధ్యాకాశానికి వచ్చి, కన్యక సంగమా రా, నేను వచ్చేసానంటే రెడీ అయ్యి రాజు ముందుకు వెళ్ళే ఆ స్థాయికి మనం రెడీ అయి ఉండాలి. ఒకవేళ రాజుగారి ముందుకు నిలబడే స్థాయిలో ఇంకెవరైనా వేస్తారు కానీ, అయ్యా ఇంకా రెడీ అవ్వలేదయ్యా, ఇంకా మేకప్ వేస్తానయ్యా, వేసుకో అక్కడే ఉండిగా, నువ్వు రామాకంటాడు. ఆయన పిలిచే సమయానికి చూసారు, వీళ్ళందరూ సంవత్సరం పాటు ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా పిలిచే సమయానికి రెడీగా ఉన్నారు. మనం కూడా ఆయన పిలిచే సమయానికి ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. మనం ఇలా పోల్చుకుందాం. అక్కడున్న రాజే యేసు ప్రభు అయితే, అక్కడున్న సెలెక్ట్ అయిన ఆ స్త్రీలే సంఘం అయితే, వారిని సిద్ధపరచడానికి ఎన్నుకోబడిన హేగే అనే వ్యక్తే నాలాంటి ఒక కాపరైతే ఏం చేయాలి చెప్పండి? మనం నా పని ఏంటి? మిమ్మల్ని అందరినీ రెడీ చేయాలి. మిమ్మల్ని నేను రెడీ చేయాలంటే తేలికేం కాదు. అది జడేస్తానని అమ్మ కూర్చుంటుంది, పిల్ల ఏం చేయాలి? అటు ఇటు
అటు ఇటు ఊగుతా ఉంటే పిల్ల వాళ్ళ అమ్మ జడేస్తుందా? సరి కూర్చో, కుదురుగా కూర్చో, జడేత్తరా కుదురుగా కూర్చో. నువ్వు కుదురుగా కూర్చుంటేనే నేను మిమ్మల్ని తయారు చేయగలను. మీకు అర్థమవుతుందా? మీరు నా మాట వినకపోతే నేనేం చేస్తాను? మీరేమో చిన్నపిల్లలా సండే స్కూల్ పిల్లలు కూర్చోబెట్టి ఏదో ఒకటి చాక్లెట్ చూపించాయి కూర్చోరా అని చెప్పి కూర్చోబెడతాయి. మీరు తొందరగా తయారవ్వాలంటే మీరు నాకు సహకరించాలి, సేవకుడికి సహకరించాలి, సేవకుడి మాట వినాలి, సేవకుడికి లోబడాలి. అప్పుడే మీరు అందంగా తయారవుతారు, తొందరగా తయారవుతారు. హేగేకి సహకరించారు కనుకనే కొందరు, ఎస్తేర్ లాంటిది సహకరించింది కనుకనే అయ్యా నువ్వు ఇచ్చిని ఖచ్చితంగా చాలు నాకు సరిపోద్దని వేసుకుంది. కొంతమంది ఇంకా అయిపోట్రా ఈ పట్టురా, ఇక వాళ్ళ సొంత ఆలోచనలు. ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, ఏమడిగినా ఇచ్చాడు. కానీ ఏమైనా అవన్నీ ఆయన ముందు నిలబడే రోజున పక్కపోయాను. ఆయన రెడీగా ఉన్నాడు రావడానికి, మేము రెడీగా ఉన్నాం తయారు చేయడానికి. ఈ మధ్యలో మాకేం కావాలి చెప్పండి? మీ సహకారం లేకపోతే నేనేం చేస్తాను? ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రార్థన పెడితే టయానికి మీరు రాకపోతే నేనేం చేస్తాను చెప్పండి? ఏం చేయాలో మొదటి నుంచి ఒక స్కెచ్ చేసుకుని అలా ఉంటా నేను. మధ్యలో వస్తే మళ్ళీ నీకు మొదటి నుంచి మేకప్ నేను ఎక్కడేస్తాను చెప్పండి? ఎంత కష్టం మీరు ఆలోచించి. బడిలో పాఠం చెప్పి సగం పాఠం చెప్పిన తర్వాత స్టూడెంట్ వస్తే మాస్టర్ గారు ఉన్న వాళ్ళందరినీ ఆపి మళ్ళీ ఆ ఒక్క మనిషి కోసం మళ్ళీ మొదటిగా చెప్తే అది ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి? మీరు నాకు చేతికి అందితే చక్కగా నేను చేయగలను. అందుకే నేను వాళ్ళు రాగానే నా మనసుకి అలా ప్రేరేపణ వచ్చింది. ఇక అంతే, ఆరాధన ప్రార్థన చేయించా. ఎందుకని మీరు వచ్చి చేసేస్తారులే, చిన్నదేగా చిన్న మాటలేగా అనుకున్నా. కానీ మీలో కొందరు చేశారు, కొంతమంది చేయలేకపోయారు. అందుకే మీరు గట్టిగా చేస్తే, నాకు వినపడేటట్టుగా చేస్తే నేనేం చేస్తాను? అలా కాదు ఇలా కాదని సరి చేస్తా, చక్కగా మేకప్ చేస్తా. ఆ చేసేవాళ్ళు ఏదో ఒకటి నీకు వినపడాలా ఏంటి? దేవుడికి వినపడితే సరిపోదా? ఈ సొంత ఆలోచనలు, ఇది ఓవర్ మేకప్ మట్టిది. అందులో సిగ్గుపడేదేముంది? ధైర్యం. అందుకే ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడాలన్న. మీరు చెప్తేనే కదా, మీ మీ మాట నాకు వింటేనేదా నేను సరి చేస్తాను. ఆ తప్పే ఉంది, మనం సరి చేసుకుంటే తప్పే ఉంది. నా పని అదే కదా, నా పని అదేనా కదా? మిమ్మల్ని సరి చేయడమే కదా నా పని, మిమ్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టడమే కదా నా పని. ఆయన వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావురా అంటే ఫోన్ చూసుకుంటానంటే నాకు ఉంటుందా? నా పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? నువ్వేం చేస్తున్నాడు? తిని నిద్ర అవుతుంది పడుకున్నాను అంటే నువ్వేం చేస్తున్నాడు? వాళ్ళు రాలేదు, వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు నాకు సహకరించలేదు. అందుకే నేను కూడా ఇక అవ్వలాగా ఆదంలాగా నువ్వు ఇచ్చిన స్త్రీనే, నువ్వు ఆ పావే అని ఇట్లా ఒకరి మీద ఒకరు వంకలేసుకోవడం తప్ప అవి కూడా పనిచేయవు. ఇప్పుడు అట్టా ఒకరి మీద ఒకరు నెట్టుకొని నేరాలు నెట్టుకుంటా ఉంటే అదేమన్నా ఆయన ముందు పని చేస్తాయా? అది పనిచేయదు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుస్తుంది. అన్నీ తెలిసినోడి దగ్గర మనం ఇంకేం ఎక్స్ట్రాలు చేస్తాం చెప్పండి? దానికంటే మనం ఏం చేయొచ్చు అంటే తప్పో ఒప్పో సరి చేసుకొని సరిదిద్దుకొని మనం కలిసి తయారయ్యే ముందుకు వెళ్తామే కదా మనకి మంచిది. అన్నీ తెలిసిన ఆయన దగ్గర మన నాటకాలు ఏం ఆడతాం చెప్పండి? అన్నీ ఎరిగిన దేవుడి దగ్గర మనం ఎక్స్ట్రాలు ఏం చేస్తాం చెప్పండి? తప్పే ఉంది. మీ ముందు నుంచున్నా నేను ఎప్పుడు మీకు చెప్తా, నేను మీలో ఒకనే కాదు, ఒక అడుగు ఓ మెట్టు ఎక్కున్నాను, ఇంకో మెట్టు మిమ్మల్ని లాగడానికి నేను మెట్టి ముందు ఎక్కున్నాను, అంతే. అర్థం చేసుకోండి. ఇంకా ఏదో ఉంది జీవితం, ఇలాగే ఉంటుంది జీవితం, పర్వాలేదు ఇలా సాగుతుందని నిర్లక్ష్యంగా ఉండద్దు. ఏ క్షణమైన ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆలస్యం చేసేది ఎందుకో తెలుసా? పోన్లే అయితే అయింది, చక్కగా తయారవుద్దని సంతోషం. ఉన్న వాళ్ళందరికీ టెన్షన్గా ఉంటుంది పాపం. యేసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళందరికీ టెన్షన్గా ఉంటుంది. ఏడు వస్తానడిగా ఏడు రాడేడి అట్టగంట అన్నీ నిజం కాదు అయ్యని ఎన్నన్నా అనుకొని. విషయం ఏంటంటే ఆలస్యానికి కారణం మనం తయారవ్వాలని. తయారవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక నుంచి మీ మనసు అలా పెట్టుకోండి. అడగండి, మీకు అనుమానం ఉంటే నన్ను అడగండి, సందేహాలు ఉంటే నన్ను అడగండి, ఆ వాక్యం అర్థమైపోతే నన్ను అడగండి, లేకపోతే ఇంకో ఇలాగైతే బాగుండేదయ్యా అని చెప్పండి. అప్పుడు నేను దానికి అది సమపాడంలో ఉంటే
అది కరెక్ట్గా మ్యాచ్ అయితే అలాగే చేద్దాం. అది దేవుని ఉద్దేశం, అది అలా ఉంటే వాక్యానుసారంగా ఉంటే అలాగే చేద్దాం. మనసులో ఏది పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఒకరి విషయంలో ఒకరు తెలియదు, సరి చేసుకోలేము. అసలు ఆ మనసు ఉంటే ఒకరికొకరు నష్టం చేసుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఆ స్త్రీలందరూ వెళ్తుంటే ఒక ఆవిడ పక్కపాపిడి ఊడిపోయింది అనుకోండి, ఏదో ఇప్పుడు మనం అనుకున్నాం ఏదో పక్కదా ఏదో సరే, అది ఊడిపోయి ఈడు వెనకాల పడి ఏలాడుతుంది అనుకోండి, ఆవిడకి తెలియదు కదా. పక్కన వాళ్ళు ఏం చేయాలి? సరి చేసుకో, బాగోలేదు, ఊడిపోయింది అది చెప్తారు. అసలు వాళ్ళు ఇది ఊడిపోయింది, ఇది సెలెక్ట్ అవ్వదు, నేను సెలెక్ట్ అయిపోతాను అనుకుంటారు వీళ్ళు. ఎందుకని? మేలు చేస్తే ఇది సెలెక్ట్ అయిపోద్దేమో, రాజు ఈవిని రాణి చేసేస్తాడేమో అని. అక్కడ కూడా స్వార్థం. అందుకే స్వార్థపరులు అందరూ పోయారు, యథార్థవంతులు నిలిచారు. చప్పట్లు కొట్టండి. స్వార్థపరులంతా పోయారు పక్కకి. యథార్థం కలిగిన ఎస్తేరు మాత్రం 127 స్థానాలకు, ఆ స్థానాలకు రానయింది. ఎక్కడ ఇంట్లో పొయ్యిలు గుచ్చుకొని గొట్టంతో ఉప్పు 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 అని ఊరుగా దగ్గి అన్నం వండి కూర వండి పొయ్యి మీద చేసిన అమ్మాయి కూర్చుంటే 100 మంది ఉండేవారు. అమ్మ మీకు ఏం కావాలమ్మా, ఆలోచన చెప్పండి చాలు, మీద తెచ్చేస్తాం అన్నవాళ్ళు ఉన్నారు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి? కారణం ఏంటంటే ఎస్తేరు ఆ హేగే అనే ఆ కాపరిచ్చిన ఆ వస్తువులతో ఆమె తనను తాను అలంకరించుకోవడానికి సిద్ధపడింది. ఎస్, మీరు ఎలా ఉంటే బాగుంటుందో నాకే తెలుసు, మీకు తెలీదు. కాబట్టి మేము చెప్పింది మీరు చేస్తూ ఉంటే మీరు కరెక్ట్గా తయారవుతారు. లేదు కొద్దిగా కలుపుకొని సొంతగా మీరు చేసుకుంటే అది ప్రభువుకి నచ్చాలి. అది నేను నాదేం లేదు, ఇక చేసుకుంటామే. ఇక అడిగితే చెప్తాను, అడగకపోతే నాకే మీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది, మీ ఆలోచన ఏముందో నాకు ఎలా తెలుస్తుంది. ఒకరికొకరు సహకరించుకొని మనం ఏమవ్వాలి? ప్రభు రాకడికి సిద్ధం కావాలి. ప్రభు రాకడికి మనం సిద్ధం కావాలి. మీ మనసుతో చెప్పుకోండి, నేను ప్రభు రాకడికి సిద్ధపడాలి. నాకున్న సమయంలో నేను ప్రభు రాకడికి సిద్ధపడాలి. నా ప్రభు రాబోతున్నాడు, నా వరుడు రాబోతున్నాడు, నా ప్రియుడు రాబోతున్నాడు, రక్తవర్ణుడు ధవలవర్ణుడు రాబోతున్నాడు, అతికాంక్షణీయుడు రాబోతున్నాడు, 10,000 అతి సుందరుడు రాబోతున్నాడు, మేఘాల మీదకి రాబోతున్నాడు, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా రాబోతున్నాడు, నా ప్రియుడు రాబోతున్నాడు. ద నేమ్ ఆఫ్ జీసస్. నేను సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి. మీ మనసుతో మీరు చెప్పుకోండి, సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో నేను సిద్ధపడాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో నేను సిద్ధపడాలి. నేను ఇప్పుడు సిద్ధపడే పనిలో ఉండాలి, నేను సిద్ధపడే పనిలో ఉండాలి. దేవా, నేను నీకు లోబడతానయ్యా, నీ మాట వింటానయ్యా, నీ మాటకు లోబడతానయ్యా. నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఇచ్చిన ఆజ్ఞల చేత నేను అలంకరించుకుంటానయ్యా, సత్క్రియల చేత నేను అలంకరించుకుంటానయ్యా. అయ్యా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నాకు నచ్చినట్టుగా నేను అలంకరించుకున్నాను, నాకు నచ్చినట్టుగా నేను జీవించాను. ఇదిగో మమ్మల్ని తయారు చేయడానికి మీరు నీ దాసును నిలబెట్టుకున్నారు. ఆ రోజు హేగేలు నిలబెట్టుకున్నట్టుగా దేవా, లోబడే మనసు మాకు దయచేయండి. మా మనసుల విషయం మాట్లాడే ధైర్యం మాకు దయచేయండి. మేము ఒకరికొకరు చెప్పుకునేలాగున, మాట్లాడుకునేలాగున మంచి మనసు దయచేయండి. ప్రేమతో సరిచేసుకునేవారిలాగా, బుద్ధి చెప్పుకునేవారిలాగా, గర్దించుకునేవారిలాగా మాకు మనసు దయచేయండి. ఏదైనా ప్రేమతో సేవకుడు చెప్తే అది మేము లోబడి వినే మనసు మాకు దయచేయండి. అలిగి వెళ్ళిపోవడం కాదు, అలిగి ఇంకెక్కడికి వెళ్ళిపోవడం కాదు. అది నువ్వే మాట్లాడుతున్నావు, ప్రేమతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని తయారు చేయడానికి మాట్లాడుతున్నావు, నీ ఎదుట నిలబడడానికి నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి.
ఎప్పుడైనా వాక్యం వింటుంటే నా గురించే చెప్తున్నాడన్న మనసు పోయి నాతో చెప్తున్నాడన్న మనసు వచ్చునుగాక. దేవా, నువ్వు నన్ను సరిచేయి నాయన, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా సరే వైద్యుడు చెప్పింది చేయకపోతే, వైద్యుడు చెప్పినట్టుగా మందులు వేసుకోకపోతే, వైద్యుడు ఇచ్చిన సలహాలు పాటించకపోతే ఆ రోగం ఎప్పటికీ తగ్గదు. డబ్బు పోద్ది కానీ రోగం పోదు. పరమ వైద్యుడా, దేవుడా, నువ్వు చెప్పినట్టు కూడా మేము అలా చేయకపోతే మా పరిస్థితి ఏంటి మాకు తెలుసు. ఒక మాట ఉందయ్యా, నా మనవిని వినవయ్యా, వినవయ్యా నా యేసయ్యా. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన సమయం నేను తయారవడానికి, నా ముందు నువ్వు ఉంచిన ఈ సమయం నేను తయారవడానికి, నీ రాకడకు నేను సిద్ధపడాలి. మొదట నేను సిద్ధపడాలి. నువ్వు ఇచ్చేవన్నీ తీసుకోవడానికి సిద్ధపడాలి. నువ్వు ఇచ్చే అర్హత పొందడానికి సిద్ధపడాలి. నువ్వు ఇచ్చే ఆ గొప్ప స్థితి పొందడానికి నేను సిద్ధపడాలి. లోకమే ఆశ్చర్యపోవాలి, ఊరే ఆశ్చర్యపోవాలి. గర్విష్ఠులను ఆయన ఆస్థానం నుంచి, గర్విష్ఠులను సింహాసనం నుంచి తొలగించి దీనులను లేవనెత్తువాడాయన. వస్తీలు రాని అవిధేయత, చిన్న అవిధేయత వలన ఎంత లగ్జరీ జీవితం పోగొట్టుకుంది. ఒకసారి వచ్చేది పోతే సౌమ్యం పోయింది. భర్తను కూడా గౌరవించినట్టు ఉండేది కదా. ఎంత నష్టపోయిందో చూసారా. 127 ఆస్థానాలకు రాని పోయింది, పదవి పోయింది, సింహాసనం పోయింది. చుట్టూ 100 మంది చెలికత్తులు ఉండేవాళ్ళు, పనివాళ్ళు పోయింది. రాజభవనం పోయింది, రాణి కోట పోయింది, రథాలు పోయాయి, సెక్యూరిటీ పోయింది. ఒక దీనురాలిని దేవుడు ఆ గొప్ప అధికారంలో కూర్చోబెట్టాడు. నీకు అర్థమవుతుందా ఈ పూట? ఆయన ఎదుట ఎవరు దీనుడిగా ఉంటాడో, ఎవరు విధేయత చూపిస్తారో, ఎవరు లోబడతారో, దేవుడు వారి కొరకు సిద్ధపరిచినవన్నీ వాళ్ళు అనుభవిస్తారు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుకున్నారు. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడి